అరుణగిరి ప్రదక్షిణ కేవలం ఒక నడక కాదు. ఇది సాక్షాత్తు శివుని చుట్టూ తిరిగే సాధన. తిరువన్నామలైలో ఉన్న అరుణాచల పర్వతం స్వయంగా అగ్నిస్వరూప శివలింగమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర కొండ చుట్టూ 14 కిలోమీటర్లు భక్తితో నడిస్తే జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయని భక్తుల అనుభవాలే మనకి చెబుతున్నాయి. ఈ వీడియోలో మనం అరుణగిరి ప్రదక్షిణ శాస్త్ర ప్రాముఖ్యత, పాపాలు ఎలా నశిస్తాయి, మనసు ఎందుకు ప్రశాంతంగా మారుతుంది, ఆర్థిక అలాగే మానసిక సమస్యల్లో వచ్చే మార్పులు, రమణ మహర్షి చెప్పిన అరుణాచల మహిమ ఇవన్నీ తెలుసుకుందాము. శివపురాణం ప్రకారం శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా అవతరించాడు. ఆ అగ్నిస్తంభమే ఈరోజు మనం చూస్తున్న అరుణాచల పర్వతం. అలాంటి అరుణాచలాన్ని భక్తితో ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే జీవితంలో నిజంగా ఎన్నో మార్పులు చూస్తాము. మొదటిది, మనసు ప్రశాంతంగా మారుతుంది. రోజువారీ ఒత్తిళ్ళు, భయాలు, ఆలోచనలు అన్నీ ఆ 14 కిలోమీటర్ల నడకలోనే కరిగిపోతాయి. ఎందుకంటే మనం నడుస్తుంది సాక్షాత్తు శివుడి చుట్టూ. ఇక రెండవది, కర్మబంధాలు తగ్గుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ జన్మజన్మల పాపాలను కూడా అగ్నిలో కాల్చేస్తుంది. మూడవది, జీవితంలో ఒక మార్గం కనిపిస్తుంది. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నవారు ఒక స్పష్టత పొందుతారు అని అనేక మంది భక్తుల అనుభవాలు చెబుతున్నాయి. ఇక నాలుగవది, భక్తి పెరుగుతుంది, అలాగే అహంకారం తగ్గుతుంది. మనం నడిచే నడకలోనే మన అహంకారం అలసిపోయి భక్తి మాత్రమే బలపడుతుంది. ఇక చివరిగా రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, అరుణాచలాన్ని స్మరించినంత మాత్రాన శివుడే నిన్ను తన దగ్గరికి లాగుతాడు అని చెప్పాడు. కాబట్టి వీలైతే అందరూ కూడా అరుణాచలాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అరుణాచల శివ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.